హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇడ్లీకి పెట్టాను. ఉదయం నానబోసి 6 గంటలు నానబెట్టినా చాలు. చూడండి, 2 గ్లాసులు మినపప్పు, 4 గ్లాసులు రవ్వ నానబెట్టుకున్నా ఉదయమే. ఇప్పుడు మినపప్పు పెట్టుకున్నాను, కడుక్కున్నాను నీట్గా శుభ్రంగా 2-3 సార్లు. రవ్వ కూడా ఫస్ట్ వేసినప్పుడు కడిగినాను, మళ్ళీ ఇప్పుడు కూడా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మినపప్పు మిక్సీలో జార్లో వేసుకొని ఎంత తగినంత, మీ జార్ ఎంత చిన్నదా పెద్దదా చూసి మీరు వేసుకోండి. వేసి మిక్సీ పట్టుకోవాలి. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం గట్టిగానే పట్టుకోండి, మెత్తగా ఉండేటట్టు గట్టిగా పట్టుకొని లూజ్ పట్టుకోకండి. ఇడ్లీలు స్మూత్గా మంచిగా వస్తాయి. కొంతమంది 2 గ్లాసులు మినపప్పు, 3 గ్లాసులు రవ్వ వేసుకుంటారు. నేనైతే 2 గ్లాసులు రవ్వ, 1 గ్లాస్కి వచ్చేసి 2 గ్లాసులు పోసిన రవ్వ. నేను కాబట్టి మినపప్పు 2 గ్లాసులు పోసిన కాబట్టి రవ్వ వచ్చేసి 4 గ్లాసులు పోసా. కరెక్ట్గా కొలతలతో చూసి చేసుకోండి, కొత్త వాళ్ళకైనా వచ్చేస్తుంది. చూడండి, అందరికీ తెలుసు ఇడ్లీలు చేసుకోవడం రావని కాదు, కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా పెళ్ళైనళ్ళు అలా బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఇలా మెత్తగా పట్టి పెట్టుకోవాలి. చూడండి, పట్టినాక నేను వాటర్లో వేసి చూపిస్తున్నాను. వాటర్లో పిండి వేసి పైకి తేలాలి, అప్పుడు మనకు పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఈ వైట్ పప్పు అయినా వేసుకోవచ్చు, కొంచెం మామూలుగా మనకు పండుతాయి కదా ఆ పప్పు కూడా వేసుకొని పట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలా అంతా పిండి పట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి రవ్వ నానబెట్టుకున్నా కదా, ఆ రవ్వ అంతా నీళ్ళు వాటర్ లేకుండా మంచిగా పిండి, మనం పప్పు పట్టినాం కదా మినపప్పు, దాంట్లో వేసుకోవాలి. రవ్వ అంతా వేసుకొని అంతా మంచిగా వేసుకున్నాక ఇలా మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి మీ ఊరు ఏదో చెప్పండి మాకు. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి మీరు కామెంట్ పెడుతున్నారో మాకు కూడా అర్థమైంది కదా ఫ్రెండ్స్, అందుకోసం అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. చూడండి, అలా మంచి కలబెట్టుకోవాలి. మొత్తం వేసుకున్నా కలబెట్టుకున్నాను చూడండి. అట్లా మెత్త కలబెట్టుకొని బాగా కలుపుకొని నైట్ అంతా మామూలుగా అట్లే ఉంటే ఉదయానికి చేసుకొని చాలా స్మూత్గా మెత్తగా బాగా వస్తాయి. నేను స్టోర్ చేసుకొని బాక్స్లలో వేసుకుంటున్నాను. బాక్స్లలో వేసుకున్నాక బాక్స్లోకి తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక వారం 10 రోజులు ఉన్నా ఏమవ్వదు, ఫ్రిడ్జ్లో మంచిగానే ఉంటుంది. చూడండి, అలా స్టోర్ చేసుకొని ఇంకో బాక్స్లో తీసి పెట్టుకుంటాను. చూడండి, నేను మీరు ఉదయం ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, అలాగే ఒక బాక్స్ కూడా వేసేసుకుంటున్నాను. పిండి పెట్టుకొని అంతా మంచిగా తీసుకుపెట్టుకొని గట్టిగానే పట్టుకోండి ఫస్ట్, ఎందుకంటే తర్వాత మనం చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని చేసుకోవచ్చు. ముందే లూజుగా వాటర్ లాగా దోశ పిండి లాగా కలిపి పెట్టుకున్నామంటే తర్వాత చేసుకోవడం కొంచెం కష్టం. పిండి అవి కలుపుకోవాలి, మళ్ళీ నానాలి, పప్పు రవ్వ వేసుకోవాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కదా. అది కొంచెం గట్టిగా పట్టుకుంటే బాగుంటుంది మనకి. నెక్స్ట్ కొంచెం పెద్ద గిన్నెలోనే కాబట్టి చిన్న గిన్నెలోకి తీసుకుంటున్నాను ఉదయం చేసుకోవటానికి. నైట్ పట్టుకుంటాం కదా, ఉదయం కోసం నేను వేరే గిన్నెలో వేసుకుంటున్నాను, చిన్న గిన్నెలో. దాన్ని కడిగి వాటర్తో కడిగి కొంచెం వాటర్ వేసి కడుక్కొని దీంట్లో పోసుకుంటాను నేను. కానీ బాగా మంచిగా నానితే ఉదయానికి సూపర్ ఉంటాయి, స్మూత్గా తిన్నికి అలా వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, అలా బాక్స్కి ఎత్తి పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నేను. మీరు ఏం చేస్తున్నారనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, అలా కలిపి పెట్టుకొని నేను అట్లా వేసుకొని పెద్ద డబ్బా పెద్దది కదా టిఫిన్ డబ్బా, దాంతోంచి కొంచెం వాటర్ వేసాను. ఆ వాటర్ దీంట్లో వేసుకొని మంచిగా పెట్టుకొని అలా వేసుకొని మంచిగా పెట్టుకుంటున్నాను. చూడండి, గంటతో అలా పెట్టుకుంటే చాలా మంచిగా ఉదయానికల్లా మెత్తగా నాని మనం ఉదయాన్నే లేచి ఇడ్లీలు వేసుకొని తయారైపోతాయి. ఉదయం లేచి కొంచెం సాల్ట్, వంట సోడా కొంచెం వేసుకొని ఇడ్లీలకు వేసుకుని కొంచెం వాటర్ కావాలంటే వేసుకోవచ్చు అప్పటికప్పుడు. అలా చేసి పెట్టుకోవాలి. అలా చేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను కదా ఫ్రిడ్జ్లో. ఓటికి మూతలు పెట్టుకుంటున్నాను. మూతలు పెట్టి ఈ అంపటి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, స్టోర్ చేసేస్తా. ఇంకా పక్కన గిన్నెలు తీసి పెట్టుకున్నాను కదా, అది మూత
మూత పెట్టి గిన్నెలో తీసి పెట్టుకున్న పిండి ఆ గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టుకుంటాం. ఉదయాన్నే లేచి ఇడ్లీలు వేసుకోవాలి కాబట్టి పిల్లల కోసం, పిల్లలు తినేసి వెళ్తారు కదా పిల్లల కోసం. చూడండి ఇప్పుడు ఇలా ఫస్ట్ ఇది వచ్చేసి ఉదయానికి, ఇవి 2 వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు పిల్లలు అడిగితే అప్పుడు వాళ్ళకి ఇడ్లీ కానీ బోండాలు కానీ ఏ కూడా చేసి పెడతాను. చూడండి మా ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.